హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ సిస్టర్స్. ఏంటి అను క్యారెట్ తురుముతుందని చూస్తున్నారా? ఈరోజు వచ్చేసి అను వెజ్ మంచూరియా కావాలని అడిగింది. సో వితౌట్ సాసెస్ వెజ్ మంచూరియా ప్రిపేర్ చేయబోతున్నానండి నేను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందనేసి అని తీసాను. సో ఎవరికైనా యూస్ఫుల్ అయితే ట్రై చేయండి. వితౌట్ సాసెస్ వెజ్ మంచూరియా. హాఫ్ క్యాబేజ్ సన్నగా తురిమి తీసుకోవాలండి. అండ్ అలాగే ఒక 2 క్యారెట్స్ సన్నగా తురిమినవి తీసుకున్నాను. సో ముందుగా ఒక కప్ క్యాబేజీ అండ్ హాఫ్ కప్ది క్యారెట్ తురుము అండ్ ఒక కప్పు మైదా పిండి అండ్ హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోండి. అండ్ ఒక స్పూన్ కారము, స్పైసీగా తినేవాళ్ళు 2 స్పూన్స్ వేసుకున్నా పర్లేదు. అండ్ రుచికి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం ధనియాల పొడి. నేను మిరియాలు వచ్చేసి దంచి తీసుకున్నాను. పౌడర్ ఉన్న వాళ్ళు పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా వేసాను. మంచిగా మిక్స్ చేసుకోండి. లైట్గా కొంచెం పసుపు కూడా వేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. లేదు క్యారెట్ తురుములో ప్లస్ క్యాబేజీలో వస్తే అదే గట్టిగా అయినా కలిపేసుకోండి. మనకు పిండి అనేది బాల్స్ చేసుకునే విధంగా వస్తే చాలండి. ఐ మీన్ పకోడీకి మనం కలుపుకుంటాం కదా పిండి, ఆ విధంగా. ఒక కడాయి పెట్టుకొని నూనె బాగా వేడైన తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసి వేసుకోండి. మరీ పెద్దగా గుండ్రంగా చేసి వేయకండి. అలా వేస్తే ఏమవుతుందంటే లోపల అనేది పచ్చిగా అలాగే ఉండిపోతుంది, మంచిగా కాలదు. ఇలా పకోడీ టైప్లో మనం వేసామనుకోండి లోపల మంచిగా కాలుతుంది, పిండి అనేది ఉండదు. సో పిల్లలకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లం రాదు. ఇక్కడ కావాలంటే మా విజయం లైక్ చేస్తానే ఇస్తా. మీ ఇక్కడ కావాలంటే మా విజయం లైక్ చేస్తానే నేను ఇస్తా. లేకపోతే ఇయ్యా. కొనుక్కొచ్చుకోవచ్చుగా అను పాప, నేనే చేయాలా? ఇట్లా చేస్తానే బాగుంటుంది. మంచూరియా అయిపోనికి వచ్చేసి ఉంటుంది. కొంచెం కలర్ చేంజ్ అయిపోగానే తిరిగేసేయండి. అలా కలుపుతూ ఉంటుంటే ఏంటంటే లోపల మంచిగా కాలుతుంది. నాకు ఇప్పుడే వన్ తినేసేయాలనిపిస్తుంది. ఇప్పుడే వన్ తినేయాలనిపిస్తుందా నీకు? స్టవ్ దగ్గర ఆటలాడకు. చూడండి ఎంత మంచిగా కాలుతున్నాయో. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. సో ఇప్పుడు మంచిగా వేగిపోయినట్టు. మరీ మాడిన దాకా ఉంచకండి. క్యాబేజ్ మరీ మాడితే అదో రకమైన స్మెల్ వస్తుంది, తినలేరు అసలు. ఇవి పక్కకు తీసేసి ఇంకా మిగిలిన పిండిని కూడా సేమ్ ఇదే విధంగా చేసేసుకోండి. మనం ఇక్కడ మంచూరియాకి ఎటువంటి సాసెస్ యూజ్ చేయట్లేము కనుక ఒక మంచిగా బాగా పండిన టమాటాను ఒకటి తీసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకు సాస్ రెడీ అయిపోతుందండి. బాగా పండిన టమాటాను మాత్రమే తీసుకొని ఒకసారి మిక్సీ గ్రైండ్ చేసేసుకుంటే చూడండి మనకు అంత స్మూత్గా జ్యూసీ లాగా వచ్చేస్తుంది టమాటా. అన్ని మంచూరియాలు వేసేసి ఒక టిష్యూ పేపర్లో తీసేసుకున్నానండి. సో ఇప్పుడు ఇంకా పోపు వేసుకుందాము. పోపు కోసం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిమిన పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి రెప్పలు ఒక 4-5 చిన్నగా కట్ చేసుకోండి. అండ్ ఒక చిన్న ఆనియన్ ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఆనియన్. కిడ్స్ ఇంకంత తినరు అనేసి నేను చిన్న ఆనియన్ మాత్రమే తీసుకున్నాను, బట్ చిన్నగా కట్ చేసుకోండి. లైట్గా కొంచెం కారం, సాల్ట్. నేను ఇక్కడ మళ్ళీ ఏం మసాలాస్ యూజ్ చేయట్లేదు. ఎవరైనా స్పైసీగా తినేవాళ్ళు మసాలాలు మళ్ళీ ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు పోపులో. మీరు మనం రుబ్బి పెట్టుకున్న టమాటా గ్రేవీ మొత్తం ఇందులో వేస్తున్నాను. మనం పచ్చి టమాటా తీసుకున్నాం కనుక పచ్చి టమాటా అది వాసన మొత్తం పోయిందాక కొంచెం సేపు బాగా వేగనివ్వాలి. అప్పుడే పచ్చి వాసన పోయి మనకు మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇదే మనకు సాస్ లాగా యూజ్ అవుతుంది. సో దాంతోపాటు కొంచెం కలర్ఫుల్ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారని కొంచెం ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఇది ఆప్షనబుల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే ఆప్షనబుల్ వదిలేయండి. సో నేను కొంచెం ఎక్కువగానే పడింది ఫుడ్ కలర్ అందులో. సో ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ యాడ్ చేసి కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేస్తున్నాను. కార్న్ఫ్లోర్ వల్ల మనకు మంచూరియాకి థిక్నెస్ వస్తుంది, మంచిగా గ్రేవీ. ఒక 2 మినిట్స్ మనకు బాగా వేగనియాలి. మనకు ఆయిల్ పైన పేరుకున్న తర్వాత మనం ఏదైతే డీప్ ఫ్రై చేసుకున్న మంచూరియా ఉంటుందో అది పోపులో వేసేసి
మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేయండి. అప్పుడైతేనే మనకు ఆ ఫ్లేవర్ అన్నది మంచూరియాకి బాగా పడుతుంది, మనం తిన్నప్పుడు మంచిగా ఉంటుంది. సో ఒక 5 మినిట్స్ తర్వాత గట్టి పడిపోతుంది. అలా గట్టి పడిపోయిన దాకా ఉంచాలి. సో ఫైనల్ గార్నిష్గా కొత్తిమీర వేస్తున్నాను. సో ఫైనల్ టచ్ కొత్తిమీర వేసుకోండి. స్టవ్ దగ్గర నుంచి కదిలేదే లే మమ్మీ మంచూరియా అయిపోయేంత వరకు. పెట్టండి తొందరగా. ఆనియన్ విత్ టమాటా కెచప్ తోటి పిల్లలకి సర్వ్ చేశాను మంచూరియా. సో వాళ్ళు తిననిక రెడీగా ఉన్నారు. హౌ ఇస్ ఇట్? వెరీ గుడ్, బాగుంది. కొంచెం జామ్ కూడా వేసుకున్నా. ఇప్పుడు జామ్తో టేస్ట్ చేస్తాం. జామ్ సూపర్. ఇంకా దానికన్నా జామ్తో అయితే సూపర్ ఉంది. జామ్ తోటి ఇంకా బాగుందా? ఎస్. జామ్ కాకపోతుంది. మనకి ఎలా తింటుందో కానీ ఇలా ఆనియన్ జామ్ మంచూరియా అండ్ స్పూన్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.